హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? మస్తున్నారు అనుకుంటున్నా. ఈ వీడియోలో మనం మల్పూరి ఎలా చేయడమో చూసేద్దాం. ఎప్పటి నుంచో ఈ స్వీట్ చేయాలని అనుకుంటున్నా, బట్ ఫైనల్లీ ఈరోజు చేశాను. కోవా ప్రిపరేషన్ కోసం మనం ముందుగా ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో పాలు పొంగొచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా మిల్క్ పౌడర్ వేసుకుంటూ వెళ్ళాలి. అలా థిక్ అయ్యేంత వరకు చేసుకుంటూ వెళ్తే ఇలా కోవా తయారవుతుంది. బ్యాటర్ రెడీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేనైతే మైదా పిండితోని చేశాను. కావాలనుకున్న వాళ్ళు కొంచెం వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ కప్ దోస పిండి వేసుకునే కన్సిస్టెన్సీ లాగా ఉండాలి పిండి. ఆ బ్యాటర్ని ఆయిల్లో వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఆయిల్ మొత్తం డ్రైన్ చేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ కూడా చాలా అంటే లైట్గా ఉండాలి. షుగర్ సిరప్లో డిప్ చేసి తీసిన పూరీని మనం ముందుగా రెడీ చేసుకున్న కోవా వేసేసేయాలి, అంతే.